వెల్కమ్ టు అవర్ ఛానల్ రివ్యూ రాజా. సో ఈరోజు రివ్యూ చేయబోతున్న మూవీ నేమ్ జీబ్రా. రివ్యూని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. జీబ్రా మూవీ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై ఈశ్వర్ కార్తిక్. సత్యదేవ్, ధనుంజయ లీడ్ యాక్టర్స్గా వర్క్ చేశారు. 2 hours 44 minutes రన్ టైంతో ఉన్న ఈ మూవీని యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్, కామెడీ జానర్లో చిత్రీకరించారు. ఇంకా ఇండెప్త్ రివ్యూలోకి వెళ్తే ఇంట్రడక్షన్ సీన్ నుంచి క్యూరియస్గా స్టార్ట్ చేసి లేటర్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి తక్కువ టైంని తీసుకున్నారు. వెంటనే మూవీ కోర్ పాయింట్ రివీల్ చేయడానికి ఉన్న ప్రీ ప్రాసెస్ని స్టార్ట్ చేశారు. మూవీ క్యూరియస్గా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్తో స్టార్ట్ అవుతూనే ఎంగేజింగ్గా వెళ్తూ ఉంటుంది. ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్కిలో వచ్చే సీన్స్కి మనం స్టిక్ అయిపోతాం. సెకండ్ హాఫ్ని నీట్గా ఓపెన్ చేసి మళ్ళీ బ్యాంకింగ్ సీన్స్, ఎక్స్ప్లెనేషన్స్ కూడా బాగుంటాయి. అక్కడక్కడ మూవీ లో అవుతుందనే టైంలో మళ్ళీ మనీ ఈస్ట్లా ప్లాన్ చేసి ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ని బాగా డిజైన్ చేశారు. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్కి ప్రజెంటేషన్ అయితే చాలా బాగుంటుంది. మూవీని స్టార్ట్ చేసిన వే గమనిస్తే ఓవరాల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్లో ఉంటుంది. ప్లాట్లోకి వెళ్తే హీరో, హీరోయిన్ అండ్ ఈస్ ఫ్రెండ్ బ్యాంక్ ఎంప్లాయీస్గా వర్క్ చేస్తూ ఉంటారు. ట్రాన్సాక్షన్లో వచ్చిన చిన్న మిస్టేక్ని దాన్ని ఎలా రెక్టిఫై చేశారు, అందులో బ్యాంక్ ఎంప్లాయీ అయిన హీరోకి, డాన్కి ఇలా ఇంటిమేషన్ అయ్యింది, చివరికి ఏమైంది అనే స్టోరీ. సత్యదేవ్ అండ్ ధనుంజయ మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ సీన్స్ అన్నీ కూడా బాగుంటాయి. జనరల్గా సత్యదేవ్ గారి మూవీస్లో స్క్రీన్ ప్లే అండ్ నరేషన్ బాగుంటుంది. లైక్ బ్లఫ్ మాస్టర్ అండ్ గాడ్సే. ఆ టైప్ ఆఫ్ టేకింగ్ అండ్ నరేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ని ఈ మూవీకి చాలా ప్లస్ అయింది. సపోర్టింగ్గా చేసిన సత్యదేవ్ అండ్ సునీల్ గారి క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ బాగా ఇచ్చారు అనిపించింది. మూవీని బ్యాంక్ ఈ సీన్స్లో అక్కడక్కడ లాజిక్ మిస్ అయినా స్క్రీన్ ప్లేకి అవేమీ పెద్ద ఫ్లాస్లో అనిపించలేదు. రీసెంట్గా వచ్చిన బ్యాంకింగ్ సిస్టమ్ అండ్ ఫ్రాడ్ మూవీస్లో అన్నీ కూడా చాలా బాగుంటున్నాయి. లైక్ లక్కీ భాస్కర్, అభిమన్యుడు, అజిత్ గారు తునీవు, 1992 స్కామ్. ఆ లిస్ట్లోనే ఈ మూవీ కూడా యాడ్ అయిపోయింది అనిపిస్తుంది. మూవీలోని పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే లీడ్ యాక్టర్స్గా చేసిన సత్యదేవ్ అండ్ ధనుంజయ రోల్స్ ఆర్ గుడ్. హీరోయిన్ రోల్ ఈజ్ ఓకేష్. కామెడీ బై సత్య గ్రేట్ అని అనలేం కానీ పర్లేదు, బాగుంది. బీజిఎం ఈజ్ గుడ్. ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే సాంగ్స్ ఆర్ నాట్ ఎట్ గుడ్ టైమ్. సమ్ సీన్స్ ఇన్ ఈస్ట్ ఈజ్ లాజిక్లెస్. స్టోరీలో కొత్తదనం ఏం లేనప్పటికీ ఎగ్జిక్యూషన్ అండ్ టేకింగ్లో బాగుంటుంది. వాచబుల్ మూవీ. ఫైనల్ వెర్డిక్ట్ ఆఫ్ ది మూవీ. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ సత్యదేవ్ ఈజ్ బ్యాక్ విత్ గుడ్ స్క్రిప్ట్. ఏ మస్ట్ వాచ్ మూవీ. మై రేటింగ్ ఫర్ జీబ్రా మూవీ ఈజ్ 3.5/5.